అవునమ్మా, నిజమే. నువ్వు ఇక్కడున్నావా అమ్మా? కిందంతా వెతికాను ఎక్కడున్నావో అని. ఎవరమ్మా ఫోన్లో? అమ్మతోనా? అవునత్తయ్య గారు. ఓకే 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 అమ్మా, మళ్ళీ చేస్తాను. ఇవిగోమ్మా, ఇవి తిను. అయ్యో అత్తయ్య గారు, నేను కిందకొచ్చి తింటాను కదండి, పైకి తెచ్చారా మీరు? పర్వాలేదమ్మా, తీసుకో. సరే అత్తయ్య గారు. మరి మీరు తిన్నారండి? తిన్నానమ్మా, నేను తినే నీకు తెచ్చాను. అయితే ఓకే అత్తయ్య గారు. నేను ఒకటి అడగడం మర్చిపోయాను. పండగకి వెళ్ళేటప్పుడు అమ్మకి చీర పట్టుకెళ్ళమన్నాను, పట్టుకెళ్ళావమ్మా? లేదత్తయ్య గారు, అమ్మాయి 4 చీరలు కొందండి నాకు. అమ్మ కూడా కొనుక్కుందండి, అందుకే నేను కొనలేదు. అయ్యో, అలాగంటావేంటమ్మా? అమ్మ ఎన్ని చీరలు కొనుక్కున్నా నువ్వు పట్టుకెళ్ళి ఒక చీర ఇచ్చావనుకో అమ్మకు ఆనందం. అమ్మకు నువ్వు ఇచ్చిన చీర ఎంతో అపురూపంగా ఉంటది. ఆ చీర చూసినప్పుడల్లా నువ్వు గుర్తొస్తుంటావు. మీ అమ్మగారు ఏం పెట్టారు అని అడిగే అత్తగారులను చూశాను, కానీ మీ అమ్మకి చీర పట్టుకెళ్ళావా అని అడిగే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అత్తయ్య గారు. మీరు చాలా గ్రేట్ అండి. రాన్నయ్య. బాగున్నారా అత్తయ్య గారు? బాగానే ఉన్నాను. పండగెళ్ళి ఎన్ని రోజులైంది, ఇప్పుడా రావడం? అలా సాగుతుంది. నడన్నయ్య. అత్తయ్య గారు టీ పెట్టమంటారా? పెడుతూగానిలే. పండగెళ్ళి ఎన్ని రోజులైంది, ఇప్పుడా రావడం? ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నావు? చాలా రోజులైంది కదండి వెళ్ళి, ఇంకో 4 రోజులు ఉండాలనిపించి ఉన్నాను. నువ్వు రావడమే లేటుగా వచ్చావు, మళ్ళీ మీ అన్నయ్యని వెంట పెట్టుకుని వచ్చావు. మరి మీ అబ్బాయిని రమ్మంటే రాలేదు కదండి, అందుకే మా అన్నయ్యని తీసుకురమ్మన్నాను. ఏంటి మాటకు మాట చెప్తున్నావు? అత్తయ్య గారు స్లోగా మాట్లాడండి, మా అన్నయ్యకి వినిపిస్తుంది. వినిపిస్తే ఏమైంది? మీ అన్నయ్య అంటే నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఈవిడెప్పుడు ఇంతే. అరే చూపిరా, అరే ఫస్ట్ నీకు వచ్చింది రాయరా. రాసినారా? ఏం రాసినావు? పేరు, రూల్ నంబర్, సబ్జెక్ట్ రా. అమ్మా వేనా, మా ఫ్రెండ్ పేరెంట్ అని పిలిచింది, నేను వెళ్తున్నాను. నేను వచ్చేసరికి కూర రెడీ చేసే. సరే అత్తయ్య గారు. ఈవిడికి రోజు పేరెంటాలు ఎక్కువైపోయినాయి వంట నుంచి తప్పించుకోవడానికి. A few moments later. పని చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావా? చెప్తాను నీ పని. అసలు కూర వండిందో లేదో నాకు డౌటే. ఫోన్ చేస్తాను, ఏం చెప్పుద్దో. అమ్మో, అత్తయ్య గారు ఫోన్ చేశారేంటి? అప్పుడే వచ్చేస్తున్నారా ఏంటి? ఇంకా కూర కూడా వండలేదు. వంటగదిలో ఉన్నట్టు గిన్నెల సౌండ్ చేస్తాను. అత్తయ్య గారు వంటగదిలో ఉన్నానండి, చెప్పండి. నేను చూసేనులే, ఎక్కడున్నావో. ఇలా బుక్ అయిపోయినేంటి? అత్తయ్య గారు పూలు వచ్చినాయండి, ఎంతటికి తీసుకోమంటారు? 60 రూపాయలు తీసుకోమ్మా. వెళ్ళేటప్పుడు కూలర్ మీద 3 20 కాగితాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చిరిగిపోయింది. ఆ చిరిగిపోయింది మధ్యలో పెట్టివ్వు. నిన్న ఆకుకూరలు అతను మధ్యలో చిరిగిపోయిన నోటు పెట్టిస్తే లోకమంతా మోసగలన్నారు. మరి ఇప్పుడు మీరు చేసేదేంటో? జ్వరమని టాబ్లెట్ ఇవ్వచ్చు అనుకుంటే లోపల గడి పెట్టుకుందేంటి? అమ్మా వేనా, తలుపు తీయమ్మా. నేను తీనత్తయ్య గారు, డోర్ తీస్తే మీరు టాబ్లెట్ వేసుకోమంటారు. అలాగంటే ఎలాగమ్మా? నా బంగారు తల్లి కాదు, తలుపు తీయమ్మా. అమ్మో, టాబ్లెట్ చాలా చేదుకుంటుంది అత్తయ్య గారు, నేను వేసుకోను. అయితే నీకు ఇష్టమైన పానీపూరి ఆర్డర్ పెట్టాను. కాలింగ్ బెల్ మోగినప్పుడు పానీపూరి వస్తుంది, అప్పుడైనా తలుపు తీయి. పానీపూరి అయినా తిందు గాని. అయితే సరే అత్తయ్య గారు. A few moments later. పానీపూరి వచ్చేసినట్టుంది, బయటకు వెళ్తాను. ఏదత్తయ్య గారు పానీపూరి? అదిగో లోపల పెట్టాను, ముందు ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, తర్వాత తిందు గాని. వేసుకోవాలంటారా? వేసుకుంటేనే ఇస్తాను మరి. అలాగే అత్తయ్య గారు. పానీపూరి ఇవ్వండి. నువ్వు టాబ్లెట్ వేసుకుంటావని అలా చెప్పాను. నాకు తెలుసు నువ్వు పానీపూరి అంటేనే టాబ్లెట్ వేసుకుంటావని. నాకు తెలుసు మీ గురించి, నేను టాబ్లెట్ వేసుకోలేదుగా. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా. ఎందుకు అత్తయ్య గారు? ఈ మధ్య ఒంట్లో ఐరన్ తగ్గినట్టు అనిపిస్తుందమ్మా. మీకెలా తెలిసిందండి ఐరన్ లేదని? మన ఇంట్లో అయస్కాంతం ఉంటే అంటించుకొని చూసాను, అంటుకోవడం లేదు. అంటే నా ఒంట్లో ఐరన్ లేనట్టే కదా.